గోనె ప్రకాష్ రావు కామెంట్స్. కేజ్రీవాల్, కవిత, మాగుంట జైలుకు వెళ్లారు. అధికారంలోకి రాలేదు. జగన్ జైలుకు వెళ్ళక తప్పదు. గతంలో ఉన్న కేసులు వేరు. ఇక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. మద్యం కేసులో పూర్తి వివరాలు కావాలి అంటే అంబటి రాంబాబు, సజ్జల, మద్యం రైజింగ్ కింగ్ బొత్స, కారుమూరి నాగేశ్వరరావులని అడగాలి. జగన్ జైలుకు పోవటం తథ్యం. దేవుడు కూడా కాపాడలేరు. దీనిలో శిక్ష తప్పదు జగన్. తో ఈ విధంగా ఏదైతుందో ప్రజల ఈరోజు నేను షాపులు తక్కువ చేసిన అంటుండు. ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? విడతల వారీగా మేమవుతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలకు పోతున్నారు. అటువంటిది 30,000 కోట్లు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 5 ఏళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్ బ్రివరీస్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు. మరి నువ్వు చెప్పింది సంపూర్ణ మద్య నిషేధం, రేట్లు హై చేసిన అంటే మధ్య తెరగుంది. ఏం చేసినావు? హై చేసినావు. మొత్తం చీప్ లిక్కర్ కదా. 100 రూపాయలు 230. సాయంత్రం 8 అయిందంటే 9 గంటలకే బంధు. అప్పుడు ఏదైతుందో ఈ స్టాక్ ఖతం అయిపోయింది. 330. అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే. తో ఈ విధంగా పబ్లిక్ లూట్ చేసిండ్రు. ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి. ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు? ప్రభుత్వమే హోల్సేల్, ప్రభుత్వమే రిటైల్, క్యాష్ చేయవలసిన అవసరం ఏంది? డిజిటల్ అంటే ఈ ఫోన్పేనా గూగుల్ పే ద్వారా నష్టం ఉందా? క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనాలకు ఏం లాభం జరిగింది? వెరీ క్లారిటీ. మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్మెన్, లేకపోతే సకల మంత్రి శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల, లేదా సారా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్మ్యాన్ రౌడీయిజం చేసిన బొత్స సత్యనారాయణ గారా, నాగేశ్వరరావు గారు యాదవ్ గారు ఏదైతుందో మంత్రి చేశాడు. ఆయన కూడా సారా మామలాలు బ్రాండ్ షాపులు చేశాడు వెస్ట్ గోదావరి, వైజాగ్, హైదరాబాద్లో. కమాన్ చెప్పండి. డిస్టిలరీకి సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము, దాన్ని రన్ చేసే అధికారులు. ఏ జీవో వచ్చినా అధికారులతో వస్తుంది. ఎనీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కాదు. కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్ర ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యహరిచంద్రునివా ఏంటి? నీ మీద కేసులు బనాయిస్తారా? దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఒక ఎక్సైజ్ కాంట్రాక్ట్ చేసిన వానిగా, దీని గురించి తెలిసిన వానిగా ప్రజలకు ఏదైతుందో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. మళ్ళీ ఏదైతే ఎన్నికల ముందు చేశాను, ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశాను, బాటల్లో ఫోటోలు తీశాను, షాపులోకి పోయాను, అవన్నీ కూడా నేను రిలీజ్ చేశాను. ఇప్పుడు డిలీట్ అయ్యాయి అనుకోండి. బట్ నిన్న వచ్చిన ప్రకారము క్లారిటీ. ఈనాడులో అయితే టేబుల్ వచ్చింది. ఏ లిక్కర్కు ఎంత, ఒరిజినల్ కేసు ఎంత, ఈ డూప్లికేట్ కేసు దానికంటే నాసిరకం ఉంటుంది. బట్ డబుల్ కిక్ బ్యాక్, క్యాష్ కిక్ బ్యాక్. సేమ్ ఎలాగైతే సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకు అమ్మిన తర్వాత లాభాలు 110 పెడితే 100, 90 పెడితే 80, దాల్మియా కానీ తర్వాత ఇంకో వాళ్ళు మెట్రిక్ ప్రసాద్ కానీ ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకున్నట్టుగానే సేమ్ ఇదే పద్ధతిలో లిక్కర్లో చేశారు. దీంట్లో ఆ కేసుల్లో ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలే ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద ఒత్తిడి చేసినట్టుగా. అది మంత్రివర్గం చేసింది, అధికారులు చేశాడు. వాళ్ళకే శిక్ష పడినప్పుడు రాజశేఖర రెడ్డి అనేవాడు లేడు. తో దాంట్లో నేను అనుకుంటున్నా ఆ కేసులో ఆయనకు శిక్ష పడది. ఐటీ రైడ్ అయితే ఈ సూట్ కేసు కంపెనీలో కానీ ఏదైతే అక్రమం అని దొరికితే ఫైన్ వేసేదైతుందో డిక్లేర్ చేస్తారో దాంట్లో ఉంటుంది. దీంట్లో ఎవరు అతన్ని తప్పించలేరు. క్లారిటీగా అన్ని సాక్ష్యాలు, ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షను, బంగారం ఏడికి పోయింది, డబ్బులు ఏడికి పోయినాయి, వాసుదేవరెడ్డి ఇప్పిండు, విజయసాయిరెడ్డిని తీసుకుంటారు అనుకుంటా, సజ్జల శ్రీధర్ మేము నిమిత్తం మాత్రమేని అన్ని క్లారిటీ ఉన్నాయి. ఈ పత్రికలకు ఎప్పుడు చెప్పినవా? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమన్నా ప్రెస్ వాళ్ళతో మాట్లాడినవా? ఓన్లీ ఇంగ్లీష్ ఛానలే కదా నీకు. నీదే ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడండి? ఈవెన్ ఆ 10 ఏళ్ల పోరాటంలో కూడా సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టండి. ఒక 4-5 నేను ఆయనతో కలిసి ఉంటే కదా పార్టీ పెట్టిన తర్వాత 4-5 ఏళ్ళు తెలంగాణ అంశం 2013 వరకు ఆయనతో కలిసి పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారితో 92తో కలిసి పనిచేశాను. కుటుంబ సభ్యుల లెక్క, రాజకీయ నాయకుల లెక్క. కనుక ఇది ప్రజలకు క్యాష్ సిస్టమ్ ఎందుకు పెట్టావు, దానివల్ల ఏం లాభం జరిగింది, డిజిటల్ సిస్టమ్ ఎందుకు క్లోజ్ చేశావు, పక్క రాష్ట్రాల కంటే ఏదైతుందో ఈ రేట్లు ఎట్లా డబుల్ రేట్లు ఎట్లుంది, దీనికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ రోజైతే దానికి ఏం వివరణ ఇచ్చినట్టు ఎక్కడ నాకైతే క్లారిటీ కనిపించలేదు. ఏదో బుకాయించిండు,
ఏదో నిన్న ఏదైతుందో మనం బుక్కు దేశాలు ఉన్న పట్టుకొస్తామని గంభీరం, కానీ ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడపల్లికే పోయింది, చెందింది, అనుమానం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇది కేసు రేపు ఏమవుతుందో కాదు, దాంట్లో 16 నెలలు అరెస్ట్ అయ్యిండు ఉన్నాడు, కేసు ఏం కాదని నేను అనుకుంటా. దీంట్లో మాత్రము క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి, శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. జైలుకు పోవడం అయితే తప్పించుకోలేడు. 10 రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మానాడు ఉంది, రేపు మంచి చెడ్డ, ఇప్పుడా ఎన్నికలు లేదు. పోనీ జైల్లోకి పోతే చంద్రబాబు గారు అయ్యిండు, మొన్న కేజ్రీవాల్ ఏమైండు, కవిత ఏమైంది, జైలు పోతే 0 సీట్ అయింది కదా, 8 ఇట్లా డిపాజిట్ అయింది కదా, 16కు 16, 17వ సీట్ అంటే ఎంఐఎంకి వస్తుంది, గెలవలే కదా. అంతకుముందు జైలు పోయి ఈయన పదయాత్ర చేసి 2014 గెలవలేదు కదా. ఈరోజు 100 కోట్లకే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇంకొక మంత్రి, మన మాగుంట ఫ్యామిలీ వాళ్ళు అందరూ జైలుకు పోయింది కదా. 100 కోట్లే. ఇది 3200 కాదు, రేపు 25 నుంచి 30 కోట్ల ఏదైతుందో ఈ కిక్ బ్యాక్స్ లెక్క పెడితే మోర్ దాన్ 25 crores లెక్క రాబోయే రోజుల్లో 10-15 రోజులు తేలబోతుంది. దీంట్లో జైలుకు పోవడం ఖాయము. వాళ్ళ అమాయకులు పాప, వాళ్ళు కూడా కమిషన్ కొట్టిండు, వీళ్ళందరూ కమిషన్ కొట్టేలే. ఇలా రాజకృష్ణరెడ్డి సినిమాలు ఎట్లా పెట్టిండు, అంతకుముందు ఏముండే ఆయన పరిస్థితి, ఈ 19 నుంచి 24 వరకు ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి, కంపెనీలు ఎంత అంతా రైడేని దొరికినాయి కదన్నా, బంగారం రిసిప్ట్లు దొరికినాయి కదా, కంపెనీస్ దొరికినాయి కదా, బాంబే కంపెనీ, ఇది కంపెనీ, హైదరాబాద్ కంపెనీ, ఇవన్నీ పత్రికలు వచ్చినాయి. ఏదైతుందో రీసెర్చ్ కాదు, వాళ్ళు ఇచ్చే లీకే. ఈ పేపర్కు ఉన్న క్రెడిబిలిటీ అక్కడ ఉండే అధికారులతో వాళ్ళకుండే సంబంధాలతో వాళ్ళు ఇచ్చిందే రాస్తుంది తప్పితే ఏదో ఊహించి రాయడం లేదు, ఊహించి చెప్పడం లేదు. 100% ఈ రెండులో కానీ చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి, అన్ని టీవీలో వచ్చినాయి, ఈ 2 పేర్లు ఎందుకు కానీ నేను ఇక్కడ నిన్న వచ్చినాక చూసిన కనుక క్లారిటీగా ఉంది. చార్ట్ ఈనాడులో అయితే చార్ట్ ఉంది, దీంట్లో కూడా చూడండి చార్ట్ ఉంది, క్లారిటీగా ఉంది. దీనికి ప్రజలకు ఏదైతుందో జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఈ కూటమిలో ఉండే బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు శాసనసభ్యుడా, మున్సిపల్ చైర్మనా, లేకపోతే మున్సిపల్ కౌన్సిలరా, సర్పంచా, ఒకటే ప్రశ్న, క్యాష్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, దీనివల్ల ఏమి లాభము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, డిజిటల్ ఎందుకు దాన్ని తీసేసిండ్రు, ఇది క్లారిటీ జవాబు చెప్పాలా. ఇది అడగవలసిన అవసరం ఉందని నేను కూటమి నాయకులకు ఏదైతుందో విజయవాడ ప్రెస్ తరఫున చేతులు జోడించి అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా ఏదైతుందో ఇది ఎలాగైతే క్రియేటివిటీ స్టోరీస్ చేస్తారో ఇది స్టోరీ చేసి మీరు కూడా కొందరు తీసుకొని ఇది ఎప్పుడన్నా జరిగిందా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, మీరే 10 రూపాయలు పే చేస్తున్నారు కదా సిగరెట్కో, దీనికో, తర్వాత ఇదో ఏదైనా చాలా అనుకో, అంతా డిజిటల్ పేమెంట్ ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇది క్లారిటీ వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి తరఫున మాట్లాడే వత్తాసు పలికే బొత్స గారా, దందా చేసి నాగేశ్వరరావు గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, సకల శాఖల మంత్రి సజ్జలది కూడా బయటపడ్డది కదా, ఇవాళ చూశారు 55 ఎకరాలు. సిగ్గుండాలి క్లారిటీ. ఎక్కడ దాక్కున్నాడు బాలాజీ, లైఫ్ బోర్డ్ డైరెక్టర్, ఆయన కూడా ఒక ఆడిటర్, విజయసాయి రెడ్డి శిష్యుడిగా ఉండే ఆడిటర్. ఎక్కడ మైసూరులో ఎక్కడో అడవిలో ఉండే ఒక గెస్ట్ హౌస్లో దొరికాడు, ఆయన కూడా ఇప్పిండు మొత్తం. నేను నిమిత్త మాత్రని ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తాను కదా, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, బాలాజీ అండ్ రాజ్ కచ్చిరెడ్డి, మెయిన్ ఏదైతే సూత్రధారి ఉన్నాడో ఆయన కూడా చెప్పిన విషయాలే. రాబోయే రోజుల్లో 3200 కోట్లు కాదు, నేను నిన్నటి వరకు 3200 కోట్లు ఎక్కువ లేవనుకున్నా. ఈ కిక్ బ్యాక్స్ ఈ చార్ట్ చూసిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ 600 ఉంటే 1200, 700 ఉంటే 1400, ఇది కిక్ బ్యాక్. ఇది ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ ప్రైజ్ మీద కూడా కమిషన్ ఇవ్వాలి. ఇది జరిగింది. ఎనీ డౌట్ మీరు అడగొచ్చారా? దీంట్లో తప్పదు సార్, అన్నీ సార్ ఎక్కడికి పోయింది క్యాష్ చెప్పేటోళ్ళు వీళ్ళే చెప్తుంది కదా, తీసుకొని కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో వేసుకోవాలి కదా, ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా, ఒక లోక్సభ సభ్యునికి పోయినట్టుగా 3 కోట్లు క్లారిటీ కనపడుతుంది కదా, బంగారం రిసిప్ట్ ఉన్నాయి కదా, అల్లిబిల్లి కంపెనీల ద్వారానే వచ్చినాయి కదా. ఎవరి కంపెనీలకు వచ్చినాయి?
జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి వచ్చింది కదా బంగారం ట్రాన్స్ఫర్. సో ఇది క్లారిటీ వచ్చింది కనుక దీంట్లో అంటే ఇది ప్రభుత్వ నిర్ణయం కూడా ఉంటుంది డిసిషన్. నేను అనుకోను కదా అంటే దీంట్లో కంప్లీట్ ఇది అయిన తర్వాత 15 రోజులు 20 రోజులు నెల రోజులకు క్లారిటీ ఎస్టాబ్లిష్ అయిపోయాక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునడం జరుగుతుంది. ఎన్నికల కోసం భయపడరు, ఎన్నికలు ఇప్పుడు లేవు. అయినా ఎన్నికల్లో లబ్ధి జరగాలనేవి లేదు. జగన్మోహన్ రెడ్డికి జరగలేదు, కేజ్రీవాల్ జరగలేదు, కవితకు జరగలేదు. 39 అసెంబ్లీ వచ్చి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. బీజేపీ ఒకటే సీటు గెలిచింది, ఓన్లీ 1 రాజాసింగ్. అటువంటిది 4 లోక్సభ స్థానాలు గెలిచింది. అక్కడ 8 అసెంబ్లీ గెలితే 8 లోక్సభ గెలిచింది బీజేపీ. కారణం ఏంటి? తో జైలుకు పోతే సింపతి వస్తుంది అని ఏం లేదు. అయినా మన చంద్రబాబు గారికి వచ్చిందని అంటున్నారు, నిజమే అనుకుందాం. బట్ ఇప్పుడైతే ఎన్నిక లేదు కదా సార్, ఇంకా ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 years ఉంది కదా. తో ఖచ్చితంగా ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చట్టంలో బంధింపబడతాడు, ఎవరు రక్షించలేరు. ఇక కేసులు ఎన్నేళ్ళు నడిచాయి, శిక్ష పడుతుందా లేదా? ముఖ్యమంత్రులు లల్లుకు పడ్డది, చౌతాలకు పడ్డది, మధుకోడకు పడ్డది. ఇప్పుడున్న హోమ్ మినిస్టరు జైలుకు పోయిండు, గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ చిదంబరం పోయిండు, ఆయన ఎంపీ ఏదైతుందో మన కర్ణాటక ఆసియన్ గేమ్స్ మన మహారాష్ట్ర అతను జైలుకు పోయిండు, కరుణానిధి ఏదైతుందో వాళ్ళ పార్టీ యూపీఏ మిత్రపక్షంగా ఉంటే రాజా జైలుకు పోయిండు, కనుమలి ఆయన కూతురు పోయింది. అంతకంటే పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. దీంట్లోకి వెళ్ళి మాత్రం దాంట్లో 16 నెలలు పోయిండు, శిక్ష పడకపోవచ్చు, ఫైన్ పడవచ్చు. దీంట్లో జైలుకు పోవడమే కాదు, ఈ కామన్ లేమ్యాన్ అంటే లేటెస్ట్గా లాలో జాయిన్ ఒక 1 year అయిన విద్యార్థి కూడా ఒక క్లర్క్ చేసే పని కూడా దీంట్లో జైలుకు పోవడం ఖాయమని చెప్తాడు. నా సంతకం ఎక్కడో చూపెట్టినట్టు. నీ సంతకం ఎందుకు ఉంటుంది? దేని మీద సంతకం ఉంటుంది? ముఖ్యమంత్రి ఉందే సంతకాలు. డిస్టిలరీ ఇచ్చే అవసరం లేదు. నువ్వు ఉన్న డిస్టిలరీ నువ్వు కంట్రోల్లో చేసుకున్నావు. నువ్వు ఉన్న డిస్టిలరీకి అప్పు ఇప్పించింది కదా విజయసాయి రెడ్డి, శరత్చంద్ర రెడ్డితో ఇప్పించిండు కదా, అరవిందో కంపెనీతోటి 1 కోటి 110 కోట్లు ఇప్పించిండు కదా సార్. సజ్జల శ్రీధర్ రెడ్డి గారికి ఇప్పించిండు. నీ పార్టీ నీ తండ్రి పార్టీలకెళ్ళి ఎంపీ అయింది కదా ఎస్పీ రెడ్డి. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ చేసిన డిఫర్ అయింది అనుకోండి, నీతోటి టీడీపీలో పోయాడు. కనుక ఏదైతుందో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా అరెస్ట్ కావడము, శిక్ష పడడము, జైలుకు పోవడం ఖాయము. శిక్ష నుంచి దీంట్లో తప్పించుకోలేడు, క్లారిటీగా ఉంది. సాక్షులు సంతకాలు పెట్టిందా లేదా? కొందరు అప్రూవర్గా మారుతుండ్రు, పేర్లు అవసరం లేదు. ఇంతమందిలో సాక్షులు అయితే 145 అనుకున్నారు అనుకోండి అఫీషియల్. ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఒక పత్రికలో ప్రముఖంగా 4 అవుట్ ఆఫ్ ఇండియా, 4-5 విత్ ఫొటోస్ వచ్చాయి ఫస్ట్ పేజీలో, లీడింగ్ పేపర్ ఆఫ్ ఈనాడు. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు దేశం విడిచిపెట్టిపోయిందే? ఎందుకు వదిలిపెట్టిపోయింది దేశం వదిలిపెట్టి? తో క్లారిటీగా ఉన్నాయి. ఒక్కరితో డీల్ కాదు ఇది. దీంట్లో దాదాపు ఈ మెయిన్ హెడ్స్ ఏదైతుందో ఇప్పుడు నిందితులుగా 33-34 మంది చేర్చిన ప్రకారం దీంట్లో హార్డ్ కోర్స్ ఏదైతుందో ఒక 10 మంది అన్న మినిమం 10 మంది మినిమం అప్రూవర్గా మారుతారు. 3rd డిగ్రీ చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కేసులకి వెళ్ళి తప్పించడం మీకు ఇబ్బంది ఉండదంటే ఖచ్చితంగా మారుతారు. వాళ్ళ లైఫ్ సమస్యనా, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకేనా అన్న? ఒకటి చెప్పనా అన్న, ఇట్ ఈజ్ ఫ్రాంక్. ఏ ప్రభుత్వమైనా ఈ గ్లోబలైజేషన్ రాకముందు ఏదైతుందో ఎక్సైజ్, R&B, మేజర్ ఇరిగేషన్, ఎలక్షన్ వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్లో ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఉంటుండే. ఏ ప్రభుత్వాలున్నా ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎలక్షన్ మూమెంట్లో చందాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కదా, కాంగ్రెస్ ఢిల్లీకి పంపే అవసరం లేదు, ఢిల్లీ ఎక్కించి పంపుతారు. అలాగే ఏదైతుందో ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ రన్ కావాలన్నా, ఇతరత్ర ఉన్న ఖర్చులు కావాలన్నా ఖచ్చితంగా ఎనీ డిస్టిలరీ, ఇంతకుముందు ప్రైవేటే హోల్సేల్ ఉంటుండే, రిటైల్ కూడా ప్రైవేటే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిటైల్ అండ్ హోల్సేల్ ప్రభుత్వం చేసింది. చంద్రబాబు గారి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అక్కడ కానీ హోల్సేల్, అక్కడ రిటైల్ ఏదైతుందో 2 ఏదైతుందో అక్కడ ప్రైవేటే. కానీ కేసీఆర్ హోల్సేల్ గవర్నమెంట్,
ఏది బ్రివరీస్ కార్పొరేషన్, ఇక్కడ బ్రివరీస్ కార్పొరేషన్. ఎవరైనా ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పార్టీల ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా డొనేషన్ ఏదైతుందో దే విల్ వైట్ అమౌంట్ ఐజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ వైట్ బాండ్స్ కొనడం కానీ జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. వారు అన్నట్టుగా నేను దాన్ని డినే చేయడం లేదు. ఆ డిస్క్లేరర్లు కూడా ఆ రోజున్న ప్రభుత్వం చేయడానికి కామన్. ఎనీ గవర్నమెంట్, ఇలా బెంగాల్ ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండే గతంలో 77 వరకు 30 సంవత్సరాలు జనతా ప్రభుత్వం కేంద్రంలో ఉండే, ఎంత హానిస్తే కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అయితే ఎక్కడి నుంచి చేస్తారన్న పైసలు చేస్తారు. ఖచ్చితంగా ఇది కామనే. తో డిస్టిలరీస్ వాళ్ళు హోల్సేల్ తీసుకుంటారు కనుక వాళ్ళు ఏదైతుందో ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి పెద్ద వచ్చినప్పుడు ఇది డొనేషన్స్ ఇస్తారు. దాన్ని లంచం అంటారా, కిక్ బ్యాకా, నువ్వు కేసు వేసినవా, అది నేను దాన్ని డీటెయిల్గా పోలే. బట్ ఇది కామన్. ఎనీ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళ అండ్ బెంగాల్ ఆల్సో, త్రిపుర ఆల్సో